హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీమతి గరిమెళ్ల సుబ్బలక్ష్మి గారు రచించిన మగవాళ్ళకి మాత్రమే అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవల నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. నవల్లోకి వెళ్ళిపోదామా? ఉదయం పనంతా అయ్యాక మెసేజెస్ చూద్దామని తీరుబడిగా కూర్చుని ఫోన్ తీసానో లేదో ముందుగా కనపడింది వదిన దగ్గర నుంచి వచ్చిన మెసేజే. దానిలో మొట్టమొదటిగా కనిపించిన మాట మగవాళ్ళకి మాత్రమే అన్నది. అది చూడగానే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. వదిన, మగవాళ్ళకి మాత్రమే అని రాసి అది నాకు పంపేవేమిటి అంటూ వదిన్ని వేళాకోళం చేద్దాం అనిపించింది. కానీ అదేదో చాలా పెద్ద మెసేజ్లా ఉండటం వల్ల అంత చదివే ఓపిక లేక విషయం ఏమిటో వదిన్నే అడిగేద్దామని వదినకి ఫోన్ చేశాను. అప్పుడే చదివేశావా? ఫోన్ ఎత్తగానే వదిన ఆత్రంగా అడిగిన ప్రశ్నకి నాకు నవ్వొచ్చింది. ఎలా చదవను వదినా? అది మగవాళ్ళకి మాత్రమే అనుంటే నువ్వు పొరపాటుగా నాకు పంపేవేమోనని నేను చదవలేదో అన్నాను నవ్వుతూ. నీకన్నీ ఇలాంటి అనుమానాలే. అది నేను రాసిన ఆర్టికల్కి హెడ్డింగ్. దానిని ఓ పత్రికకి పంపుదాం అనుకుంటున్నాను. నువ్వు ఓసారి చూస్తే బాగుందనేస్తే పంపించేస్తాను కాన్ఫిడెంట్గా అన్న వదిన మాటలకి నాకు నవ్వొచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు? వదిన అడిగిన దానికి నవ్వాపుకుంటూ చెప్పాను. మరి నవ్వక ఏం చేయను? రాసిన దానివి, నువ్వు మహిళవి. చదవమన్న నేను మహిళనే, కానీ రాసింది మాత్రం మగవాళ్ళకి మాత్రమే. మరి నవ్వు రాకేమొస్తుంది? మగవాళ్ల గురించి వాళ్ళకన్నా మహా మనకెక్కువ తెలిసినట్టు ఎందుకు ఈ రాతలొదినా? ఏదో మనకు కావలసినవి రాసుకుంటే వ్రతం చెడ్డ ఫలం దక్కుతుంది. అదిగో అక్కడే నాకు మండేది. మగవాళ్ళ గురించి మనకు కాక ఎవరికి తెలుస్తుంది? వాళ్ళని కానీ పెంచి పెద్ద చేసేది మనమే కదా. ఇటొచ్చి పెద్దవాళ్ళయ్యాక వాళ్ళేదో మనని ఉద్ధరించేస్తున్నట్టు గొప్పగా ఫీల్ అయిపోతుంటారు అంతే. ఇంతకీ ఆర్టికల్ తొందరగా చదివి చెప్పు, ఈరోజు పంపించేయాలి. అసలు దేని గురించి వదినా ఆర్టికల్? అదే స్వర్ణ, మనం మగవాళ్ళ నుంచి ఏమి కోరుకుంటామో మనకి మాత్రమే తెలుస్తుంది కదా. కానీ సాధారణంగా మగవాళ్ళు మనకి చీరలు నగలు ఇచ్చేస్తే చాలనుకుంటారు. ఇదివరకేమో కానీ ఇప్పుడు రోజులు మారాయి. ప్రపంచమంతా మొబైల్ ఫోన్ ద్వారా మన గుప్పెట్లో పెట్టుకుని ఎడ్యుకేట్ అవుతున్న మనం చాలా ఎదిగిపోయాం. ఆ సంగతి మగవాళ్ళకి ఇంకా తెలియటం లేదు. టీవీలో కాశ్మీర్ సమస్య చర్చలు వినకపోయినంతలో ఎప్పట్లాగే భార్య ఏవీ తెలియని మనిషిని వాళ్ళే ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటుంటారు. కానీ స్మార్ట్ ఫోన్లో కొత్త మోడల్స్ ఎన్నొచ్చాయో, ప్రపంచవ్యాప్తంగా మన దేశం ఎంతగా అభివృద్ధి చెందుతుందో, మన ఇంట్లో ఆడపిల్లలకి మగపిల్లలకి మైండ్ సెట్లు ఎలా మారిపోతున్నాయో, నిన్న పెళ్ళైన వాళ్ళు ఈవేళ విడాకుల కోసం కోర్టుకి ఎందుకు పెడుతున్నారో, అంతేకాదు 50 ఏళ్ల సంసార జీవితం గడిపిన భార్య భర్త నుంచి విడాకులు కావాలని ఎందుకు కోరుకుంటుందో, మన ఇంట్లో కన్నా పక్కింట్లో గులాబీలు అంత పెద్దగా పూయటానికి వాళ్ళు ఏం మందేస్తున్నారో, మొన్న పంకజం పిండి చేసిన ఇడ్లీలు అంత మృదువుగా ఎలా వచ్చాయో, అదేదో కొత్తగా పెట్టిన రెస్టారెంట్లో వాడు చేసిన కొత్త ఐటెం సాంబార్లో గులాబ్ జామున్ అంత ఫేమస్ ఎందుకైందో, నిన్న రోడ్డు పక్కన పెట్టిన ఇడ్లీ బండిలో వాడు చేసిన బొగ్గు ఇడ్లీకి ఇంత డిమాండ్ ఎందుకు వచ్చిందో, ఇలా ఒకటేమిటి బోల్డ్ విషయాలు మన బుర్రలో తిరుగుతుంటాయి. దీన్ని బట్టి మనం మగవాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నామో కనిపెట్టగలిగే సత్తా వాళ్ళకి ఎక్కడుంది? ఊపిరి తిరగకుండా చెప్తున్న వదిన మాటలని గట్టిగా అరుస్తూ మధ్యలోనే అడ్డుకున్నాను. ఆగొదిన, ఈ సాంబార్లో గులాబ్ జామున్లేమిటి, బొగ్గిడ్లీలేమిటి? ఆ మాటలు వింటూ ఉంటేనే కడుపులో తిప్పేస్తోంది. అరే స్వర్ణ, నువ్వు కూడా ఈ మగాళ్ళలాగే తయారయ్యేవా? ఎంతసేపు ఆఫీస్ పనులు, ఇంటికొచ్చాక క్రికెట్ మ్యాచ్లు, అవి కాకపోతే న్యూస్ ఛానల్స్లో డిస్కషన్లు, ఇవి దాటి వాళ్ళు కొత్తగా ఆలోచించరు. కాస్త అప్డేట్ అవు స్వర్ణ. నువ్వు రీల్స్ చూడవా? ప్రపంచంలో ఏ మూల ఏమవుతుందో చిన్న చిన్న రీల్స్లో భలే చూపిస్తారు. ఈ మధ్య ఒక రెస్టారెంట్లో ఒక చెఫ్ చేసిన రెసిపీ అద్దిరిపోయిందట. అదే సాంబార్లో గులాబ్ జామున్. యాక్, ధనియాలు మిరియాలు వేసిన సాంబార్ పొడితో ఘాటుగా ఉండే సాంబార్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబ్ జామునా? మధ్యలో అడ్డుకున్న నన్నాపి వదిన చెప్పింది. మరేమనుకున్నావు? అలాంటి ఘాటైన సాంబార్లో మధ్యలో తీయగా గుటుక్కన మింగేసే గులాబ్ జామున్ నోట్లో పడితే ఎంత బాగుందో అంటూ ఎంతమంది దానిని ఆకాశానికి ఎత్తేశారో. దానికోసం ప్రత్యేక మా రెస్టారెంట్కి క్యూలు కూడా కట్టేశారు. అసలు అంతకన్నా విడ్డూరం బొగ్గిడ్లీ. బొగ్గిడ్లీయా? పేరు వినడానికే ఎలాగో ఉంది. మరే, ఓ రోడ్డు పక్కన పెట్టుకున్న ఇడ్లీ బండివాడు కనిపెట్టాడటిద్ది. ఆ బొగ్గు మామూలు బొగ్గు కాదట, కొబ్బరి చిప్పలు కాల్చిదే వచ్చిన బొగ్గట. మామూలు ఇడ్లీలు 2 ఇడ్లీలు 40 రూపాయలైతే నల్లగా ఉన్న ఆ ఇడ్లీలు 250 రూపాయలట. రోడ్డు పక్కన ఉన్న ఆ బండిలో ఆ ఇడ్లీలు కొనుక్కుంటుంటే అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుందట.
ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయి కానీ అవేమిటో మనం మగవాళ్ళకి చెప్పమాయే. వాళ్ళే గ్రహించాలనుకుంటాం. కానీ నోరు విప్పి చెప్పనిదే మన మనసులో మాట వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పు? కానీ మనం చెప్పం. అక్కడే వస్తుంది ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్. దాంతో అలకలు, కోపాలు, పోట్లాటలు, ఆఖరికి విడిపోవడాల దాకా నడుస్తుంది. ఏ మహిళలు దేని గురించి మాట్లాడుతూ ఉంటారో విని ఆ మాటల్లోని సారాంశం గ్రహించి వాళ్ళకి కావలసినవి తెచ్చివ్వటం ఆ ఇంటి మగాడి బాధ్యత. అందుకని అవన్నీ మగాళ్ళకి తెలియవు కనుక అదంతా ఒక లిస్ట్లా రాసి వాళ్ళకి మాత్రమే అవసరం కనుక ఆ ఆర్టికల్కి మగవాళ్ళకి మాత్రమే అని పేరు పెట్టానన్నమాట. వదిన ఊపిరి పీల్చుకునేందుకు కాసేపు ఆగింది. వింటున్న నాకు ప్రపంచమంతా ఒక్కసారి బుర్రలో తిరిగినట్లయిపోయింది. ఇప్పుడు ఇదంతా అవసరమా? అంత కష్టపడి ఆడవాళ్ల మనసులో ఏముందో కనుక్కుని మగవాడు తెచ్చిచ్చే బదులు ఆడవాళ్లే మాకు ఇది కావాలని చెప్పేస్తే ఒక్క మాటలో తేలిపోతుంది కదా. ఆ చెప్పేదేదో ఈ విషయం ఆడవాళ్ళకి చెప్పక ఏదో దాగుడుమూతలాడినట్టు కనుక్కోండి చూద్దాం పజిల్లాగా ఇంత డొంకతిరుడుగా చెప్పాలా? అందులోనూ ఆర్టికల్ కూడా రాసి దీనిని ఏ పత్రిక వాడు వేసుకుంటాడు? ఏమో వేసుకుంటాడేమో. ఈ రోజుల్లో ఏదీ నిర్ధారించి చెప్పలేం. ఏ ఆర్టికలు దొరక్కపోతే దీన్నే వేసుకుంటాడేమో. రేపొద్దున ఈ ఆర్టికల్ బాగుందని బోల్డ్ ఉత్తరాలు వస్తాయేమో. ఇలాంటివి ఇంకా ఇంకా రాసి పంపించమని వదిన్ని చాలా పత్రికల వాళ్ళు అడుగుతారేమో. అలా అలా వదిన ఫేమస్ అయిపోతుందేమో. ఏమో, ఎవరైనా గొప్ప బిరుదు కూడా ఇచ్చేయవచ్చు. రోజులలా ఉన్నాయి, దేన్ని కాదనుకోలేం. ఆలోచనల్లో ఎక్కడికో వెళ్ళిపోయిన నన్ను ఫోన్లో వదిన, స్వర్ణ మాట్లాడవేం? ఇంత గొప్ప ఆలోచనలతో నీ వదిన ఆర్టికల్ రాసిందని నువ్వు అవాక్కయ్యావా అని అడుగుతోంది. అబ్బే, నీ గొప్ప ఆర్టికల్కి కాదొదినా, రేపొద్దున నువ్వు అందుకోబోయే బిరుదులు తలుచుకుని అవాక్కయ్యాను అనబోయి బలవంతంగా నోట రాబోయే మాట నాపుకుని, ఇదిగో వదిన ఇప్పుడే చదివి చెప్తాను అంటూ ఫోన్ పెట్టేసి వదిన రాసిన ఆర్టికల్ చదవడానికి ధైర్యం తెచ్చుకునేందుకు మగ్గు నిండా చిక్కటి కాఫీ కలుపుకు తెచ్చుకుని కూర్చుని మొబైల్ చేతిలోకి తీసుకున్నాను. కథ సమాప్తం. గరిమెళ్ల సుబ్బలక్ష్మి గారు రచించిన నువ్వింతేనా నేనెంతో అనే ఇంకొక చక్కటి కథను వినేసిద్దామండి. నానమ్మ సావిత్రి హస్బెండ్ పేరేమిటి? అర్జెంటుగా మనవరాలు రమ్య అడిగిన ప్రశ్నకు అంతే అర్జెంటుగా అస్సలు తణుకోకుండా సత్యవంతుడు అని జవాబిచ్చేసింది రమ్య నానమ్మ రాజేశ్వరమ్మ. అంతకన్నా అర్జెంటుగా జవాబు రాసేసి మొబైల్లో ఫ్రెండ్స్ గ్రూప్లో ఇచ్చిన పజిల్ పూర్తి చేసి పంపేసింది రమ్య. మరో 10 నిమిషాల్లో ఆ ఒక్క జవాబు తప్ప మిగిలినవన్నీ రైటేన్ అన్నట్టు మెసేజ్ వచ్చింది రమ్యకి. రిజల్ట్ చూసి చాలా బాధపడిపోయింది రమ్య. చూడు, నీ వల్ల నా ఫ్రెండ్స్ ముందు నాకెంత ఇన్సల్టో అంది రాజేశ్వరమ్మతో. రాజేశ్వరమ్మకి పాపం రమ్యని చూస్తే జాలేసింది. ఈ లాక్డౌన్ వల్ల అందరూ ఇళ్లలో కూర్చుని గ్రూప్స్లో ఎక్కడా లేని పజల్స్ పెట్టేస్తున్నారు. కొంతమంది లెక్కల్లో పెడితే ఇంకొంతమంది సినిమాల మీద, సినిమా పాటల మీద, ఇంకా కొంతమంది చరిత్రలోనూ, మరీ పండితులైతే తెలుగు భాష మీద, ఇలా ప్రతిదాని మీద ఏ గ్రూప్కి ఆ గ్రూపే పజిల్స్ పెట్టేస్తున్నారు. కొంతమంది ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్కి అవి ఫార్వర్డ్ చేసేయటం, వాళ్ళిచ్చిన జవాబులు ఇక్కడ పెట్టేయటం చేసేస్తున్నారు. ఎవరెలా చేస్తేనేం కానీ మొత్తానికి జనాలందరికీ లాక్డౌన్ టైంలో కాలం గడవడానికి ఈ పజిల్స్ బాగా పనికొచ్చాయి. ప్రతి ఇంట్లోనూ ఎవరి హడావిడి వాళ్ళదిలా తయారైంది. అప్పటిదాకా భజనలకి, లలితా సహస్రనామాలు చదవడానికి ఏదో వారానికో రోజు బయట చుట్టాలింటికి, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళేది రాజేశ్వరమ్మ. ఈ లాక్డౌన్ వచ్చాక అలా వెళ్ళడానికి కుదరదు కనుక తల్లికి కాలక్షేపం కోసం కొడుకు రాజారావు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. అది ఎలా వాడాలో మనవరాలు రమ్య దగ్గర నేర్చుకుంది రాజేశ్వరమ్మ. నానమ్మకి కాలక్షేపం అవటానికి ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసి 2-3 గ్రూపుల్లో మెంబర్ని చేసింది రమ్య. అసలే తెలివైనది. అందులోనూ చేతిలో స్మార్ట్ ఫోను ఉండటం వల్ల దానిలో మనవరాలి చేత జూమ్ యాప్ వేయించుకుని రోజు భజన బృందంతో భజనల్లో పాల్గొంటోందావిడ. వీటన్నిటితో రాజేశ్వరమ్మకి కాలం మహా ఆనందంగా గడిచిపోతుంది. ఆ రోజు రమాదేవి అత్తగారు రాజేశ్వరమ్మని వింతగా చూసింది. మామూలుగా ఆవిడికి పూజకి ఉదయాన్నే గంట సమయం పడుతుంది. రోజు అందరి దేవుళ్ళ అష్టోత్తరాలు చదువుకున్నాక కూడా ఇంకా ఏమైనా మర్చిపోయానా అనుకుంటూ ఆ అష్టోత్తరాల పుస్తకం 4 సార్లు ముందుకి వెనక్కి తిప్పి కానీ నైవేద్యం పెట్టదు. అలాంటిది అసలు ఆ రోజు అష్టోత్తరాల మాట అటుంచితే నిత్య పూజ కూడా వెనకాల ఎవరో తరుముతున్నట్టు గబగబా చేసేసి నైవేద్యం అంటూ గబగబా చేయి తిప్పేసింది. మడిబట్ట విడిచేసి ఇంత వెడల్పు జరి ఉన్న వెంకటగిరి చీర మ్యాచింగ్ జాకెట్తో సహా కట్టుకుని బీరువాలో దాచిన 2 పేటల చంద్రహారాలు మెడలో వేసుకుని జుట్టుని నీట్గా దూకుని కొడుకు రాజారాం కొత్తగా కొనిచ్చిన మొబైల్ ఫోన్ పట్టుకుని హాల్లో సోఫాలో సెటిల్ అయిపోయింది. మెడ అటు ఇటు తిప్పుతూ ఫోన్ని అన్ని యాంగిల్స్లోనూ మారుస్తూ బోల్డ్ సెల్ఫీలు తీసేసుకుని
తను మెంబర్గా ఉన్న గ్రూపులన్నిట్లోనూ వరుసగా పోస్టు చేసేసింది. అమ్మయ్య, ఈ వేల్టికి అయిపోయింది. రేపు ఆ నెమలి కంఠం రంగు గద్వాల్ చీర కట్టుకుని పలకసర్లు వేసుకుని సెల్ఫీలు తీసుకోవాలి అనుకుంటూ స్నేహితుల గ్రూప్లో వచ్చిన పజిల్ ఎంతో ఉత్సాహంగా పూర్తి చేయటం మొదలుపెట్టింది. అందులో సావిత్రి భర్త ఎవరు అన్న ప్రశ్న కనిపించగానే వెంటనే సత్యవంతుడు అని టైప్ చేసేపోయి ఒక్కసారిగా ఆగిపోయింది. మొన్న రమ్యకి ఇదే జవాబు చెప్తే తప్పని చెప్పిందిగా, అందుకే. రమ్య, ఓ రమ్య, సావిత్రి భర్త పేరు ఏమని చెప్పారు మీ గ్రూప్లో అని అడిగింది. గదిలో నుంచి రమ్య చేతిలో మొబైల్ చూసుకుంటూ వచ్చి, జెమినీ గణేష్ నానమ్మ అంది. ఓహో అనుకుంటూ అదే జవాబు టైప్ చేసి పజిల్ని పంపించేసి తృప్తిగా వేరే గ్రూప్లోకి వెళ్ళబోతున్న రాజేశ్వరమ్మకి ఆ పజిల్ సమాధానాలన్నీ వరుసగా వచ్చేశాయి. అందులో సావిత్రి భర్తగా రాజేశ్వరమ్మ చెప్పిన జవాబు తప్పుగా వచ్చింది. ఇదేమిటే రమ్య, నువ్వు చెప్పింది తప్పంటున్నారు? ఏది చూడని వంగి నానమ్మ చేతిలో ఫోన్ తీసుకుంది రమ్య. నిజమే, తప్పనే ఉంది. రమ్య నానమ్మ పంపిన పజిల్ దేని గురించో చూస్తే అది పురాణాల గురించి పజిల్ అని ఉంది. కానీ తన గ్రూప్లో పజిల్ సినిమాల గురించి. పురాణాల్లో సావిత్రి భర్త సత్యవంతుడు, సినిమాల్లో సావిత్రి భర్త జెమినీ గణేష్. రమ్య ఈ విషయాన్ని రాజేశ్వరమ్మకి చెప్పి ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటే ఆమెకి సుందరం వదిన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. నువ్వు నీ సెల్ఫీలు సంతకెళ్ళా, కొడుకుని కోడలు వంటవాడిగా చేస్తుంటే ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావు అనుంది ఆ మెసేజ్లో. అది చూడగానే ఆశ్చర్యంతో ఏమైంది సుందరం వదిన అని టైప్ చేసింది. వెంటనే సుందరం వదిన దగ్గర నుంచి ఓ ఫోటో వచ్చింది. అందులో రాజారావు లుంగీ బనీనితో తలకి తువ్వాలు చుట్టుకుని చేతిలో గరిటెతో స్టవ్ మీదున్న గిన్నెలోని పదార్థాన్ని కలుపుతున్నట్టుంది. ఆ తర్వాత వరుసగా ఒకటొకటి 5-6 ఫోటోలు వచ్చాయి. ఒకదానిలో రమాదేవి ముందు రాజారావు చేతులు కట్టుకుని వినయంగా నిలబడితే రమాదేవి కుడిచే ఎత్తి కొడుతున్నట్టుంది. ఇంకో దానిలో రమాదేవికి ప్లేట్ అందిస్తున్నట్టు రాజారావు ఉన్నాడు. ఇంకో దానిలో రాజారావు ఎంతో దీక్షగా కూరలు తరిగేస్తున్నాడు. మరో దానిలో సింక్ దగ్గర గిన్నెలు కడిగేస్తున్నాడు. ఈ ఫోటోలు చూసిన రాజేశ్వరమ్మకి మతిపోయింది. ఏమిటి ఇదంతా? తన కొడుకుని వంటవాడిగా చేసి ఇలా ఫోటోలు ఎందుకు తీసింది రమాదేవి? మళ్ళీ సుందరం వదిన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. నీ కోడలు ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టిందట ఈ ఫోటోలు. అది అలా అలా గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతూ ఇందాక మా ఫ్రెండ్స్ గ్రూప్కి వచ్చింది. ఈ లాక్డౌన్లో అందరూ భర్తల చేత వంటలు చేయించి గ్రూపుల్లో పెడుతున్నారు. అలాగా నాకు చేరా ఈ ఫోటోలు. రాజేశ్వరమ్మకి ఈ భూమి బద్దలైపోయి తనందులో కూరుకుపోతే బావుండనిపించింది. ఇలా తన కొడుకు కోడలి చేతిలో సన్నాసిలా అయిపోయాడేనన్న విషయం తన వాళ్ళలో తెలిస్తే తన అత్తగారి హోదాకి ఎంత తలవంపులు. రాజా ఆ అరుపుకి ఇంట్లో అందరూ అర్జెంటుగా రాజేశ్వరమ్మ ముందు అటెన్షన్లో నిలబడ్డారు. కోడల్ని తీక్షణంగా చూసింది రాజేశ్వరమ్మ. మరొకరైతే ఆ చూపుకి మాడి మసైపోయేవారే. కానీ రమాదేవి అత్తని మించిన కోడలు. అందుకే రేఖ కూడా నలగని పువ్వులా అలాగే నిలబడింది. ఏమిట్రమా ఈ ఫోటోలు? ఇంటి మర్యాద మన్నన ఏమవ్వాలని ఇలాంటి ఫోటోలు పెడతావా ఫ్రెండ్స్ గ్రూప్లో? వంగి అత్తగారి మొబైల్లో ఆ ఫోటోలు చూసిన రమాదేవి, ఓ ఇవి గ్రూపులన్నీ తిరిగి తిరిగి అత్తగారికి చేరాయన్నమాట అనుకుంది. ఓరకంట రాజారావుని చూసింది. అతని దృష్టంతా తల్లి మీదే ఉంది. అసలు రమవైపు చూడటమే లేదు. ఏది నానమ్మ చూడ్ని అంటూ రాజేశ్వరమ్మ మొబైల్లోకి తొంగి చూసిన రమ్య ఆ ఫోటోలు చూస్తూనే పొట్ట చేత్తో పట్టుకుని నవ్వటం మొదలుపెట్టింది. మాట్లాడవేమో గద్దించింది రాజేశ్వరమ్మ. ఇవి మీకెవరు పంపారు? ఏమాత్రం తడబడకుండా అడిగింది రమ. మా సుందరం వదిన, ఆవిడికి బోల్డ్ మంది బంధువులు స్నేహితులను ఏదో గ్రూప్లో వచ్చిందట, పంపించింది. రమ నెమ్మదిగా అత్తగారి పక్కకెళ్ళి తన చేతిలోని మొబైల్లో ఒక గ్రూప్లో ఉన్న ఫోటోలు చూపించింది. అందులో ఆ సుందరం వదిన అనబడే ఆవిడ కొడుకు సుందరం తువాలు చుట్టుకుని తలకి ప్లాస్టిక్ కవర్ తొడుక్కుని పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ బ్రహ్మాండమైన ఫోజులిస్తూ వాష్రూమ్ దగ్గర చీపురు పట్టుకుని నిలబడున్నాడు. తెల్లబోయి చూసింది రాజేశ్వరమ్మ కోడల్ని. అత్తగారి ఆశ్చర్యాన్ని చూసి నవ్వుతూ అంది రమ. ఈ లాక్డౌన్ వల్ల వచ్చిన ఖాళీ టైంని ఎవరి బుర్రకి వచ్చిన ఐడియా వాళ్ళు వాడుకుంటూ పోస్టులు ఫోటోలు పెట్టేస్తున్నారు. గొర్రెల మందలాగా మిగిలిన వాళ్ళు వాళ్ళని ఫాలో అయిపోతున్నారు. ఒకరిని మించి ఇంకొకళ్ళు ఉండాలనుకుంటూ విపరీత ధోరణులకి కూడా వెళ్ళిపోతున్నారు. అలా వచ్చినవే ఈ ఫోటోలన్నీ. వీటిని చూసి మీ కొడుకులు వంటవాళ్ళు పనివాళ్ళు అయిపోయారని మీరేమీ బాధపడక్కర్లేదు. అంతేనంటావా? కాస్త తెప్పరిల్లి అడిగింది కోడల్ని. అక్కడే ఉండి అందరి మాటలు వింటున్న రమ్య నవ్వుతూ, అంతే అనుకోనానమ్మా ప్రస్తుతానికి. ఏమో రేపొద్దున ఎవరైనా అత్తగారి చేత రోట్లో పిండి రుబ్బిస్తున్నట్టు ఫోటో పెడితే మా అమ్మ నీ చేత వడ్లు దంపిస్తున్నట్టు ఫోటో తీసి పెడుతుందేమో అంది.
ఛా ఏం మాటలే అవి అంటూ తన మీద చేయెత్తబోతున్న తల్లిని తప్పించుకుంటూ రమ్య రాజేశ్వరమ్మ పక్కకి చేరి బ్రహ్మాండమైన సలహా ఇచ్చింది. నానమ్మ నువ్వో పని చెయ్యి, అమ్మ మొబైల్లో వచ్చిన ఆ సుందరం ఫోటోలని మీ సుందరం వదినకి పంపించు. తన కొడుకు వంటవాడో పనివాడో ఆవిడే తేల్చుకుంటుంది అంది. రమ్య చెప్పిన సలహా విన్న నలుగురు అలాంటి ఫోటోలు చూసిన సుందరం వదిన మొహం ఎలా ఉంటుందో ఊహించుకుంటూ హాయిగా నవ్వుకున్నారు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.